డబ్బు 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 ఏదైనా డబ్బుతోనే ముడిపడిపోయింది. ఈ డబ్బే శాసిస్తుంది. డబ్బున్న వాళ్ళకి అధికారం, డబ్బున్న వాళ్ళదే రాజ్యం. ఇప్పుడు ఎవరి పక్క డబ్బు ఉందనుకో వాడి పక్కే ఉంటాడు. అంతేకాదు, డబ్బుతో ఏదైనా కొనగలవచ్చని, ఏదైనా సాధించవచ్చు అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. అది చాలా రాంగు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడు కూడా డబ్బున్న వాళ్ళ పక్కనే ఉంటాడు. ఎందుకంటే ఆయన పనులు జరగాలి కాబట్టి, ఆయన అనుకున్నది కావాలి కాబట్టి. ఈ బంధాలు కానీ, అనుబంధాలు కానీ, స్నేహాలు కానీ ఏదైనా సరే డబ్బుతో నడుస్తుంది. వాళ్ళ పక్కనే ఉంటున్నారు. డబ్బు అయిపోయిందా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇట్లా నడుస్తుంది డబ్బుతో. అసలుకి ఏదైనా కొనవచ్చు, ఏదైనా శాసించవచ్చు అనే పిచ్చి భ్రమలో ఉన్నాడు. చివరికి తీసుకునేది ఏది ఉండదని తెలుసు, కానీ నడిచేది మొత్తం కూడా డబ్బే. ఇది ఒక్క డబ్బు ఒక్కటే మనల్ని నిలపగలదు అనే అహంకారంలో ఉన్నారు.